హలో. 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 చెప్పండి అన్న, ఎవరు? మాది కామారెడ్డి డిస్టిక్ అన్న, నగర్ మండల్. మ్హూ. మీ యూట్యూబేనా? అవును, చెప్పండి. మాది 2,00,000 రుణమాఫీ. మాకు 1,99,000 ఉన్నాయన్న. మ్. 2023 10వ నెల 26 తారీఖు నాడు తీసుకున్నాము. మరి ఇప్పటికి నా రుణమాఫీ లేదు, నా పేరు లేదు, నా అడ్రస్ లేదు, పత్తా లేదు. ఎప్పుడు తీసుకున్నారు? 2023 10వ నెల 26 తారీఖు నాడు తీసుకున్నాం. మ్హూ. ఒకటి అన్న, ఇక మీరు ఎందుకంటే ఇక కలకాల్సి 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను నన్ను మీ ఫోన్కు. అడ్డమైన మాటలు గాన్నో గిన్నో తిట్టిందానికన్నా గిదని సరిదిద్ది ఈ మీకు మన కేసీఆర్నో కేటీఆర్నో వాళ్ళని తిట్టుడు దానికన్నా గిది ఒకటి మంచిగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓలని తిట్టుడు మనకు అవసరం లేదు. మనది రైతాంగము, రైతులము, మనం ఇంత కష్టం చేసుకుంటే బతికేటోళ్ళము. ఏదో అందరు బుద్ధి తక్కయి మార్పు రావాలని ఆయనని గద్దెక్కించినాము. మన చెప్పుతో మనమే కొట్టుకున్నట్టు అయింది. సంతోషమే, ఇబ్బంది ఏం లేదు. ఏం చేస్తాము, ఇన్ని రోజులు బతకలేమా, ఇప్పుడు బతుకమా. కానీ నా 20,000కి పూరాగా రాలే, 1,00,000కి పూరాగా రాలే, 2,00,000కి ఇప్పటికీ సున్ననే ఉంది. నాకు అర్థమైతే లేదు, పురాగా రాలేదంటే సగం సగం అయిందా? మొత్తం రాలేవన్నా. మీ ఊరోళ్ళకి రాలేదా? మా ఊర్లే 1,400 మంది, ఓన్లీ విలేజ్, చిన్న విలేజ్, ఎస్ఎస్ నగర్ మండలు. 1,400 మందికి ఫస్ట్ విడ్రా 20 మంది వచ్చినాయి, నెక్స్ట్ విడ్రా 15 మంది వచ్చినాయి, మూడో విడ్రా దిక్కే లేదు. సరే, ఇప్పుడు మనం అది ఒక్కొక్కసారి టెక్నికల్ గా ఏమైనా ప్రాబ్లం ఉందో తెలియదు. అది ఏం చేయాలంటే ఫస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవండి, తర్వాత బ్యాంక్ అయినా కూడా ఒకసారి కలవండి, కంపల్సరీ అంటారు సార్. సర్పంచ్ని కూడా ఒకసారి కలవండి. సర్పంచ్ ఏడున్నారు సార్? మాకు సర్పంచ్లు లేరా ఇప్పుడు? లేదు కదా, పంచాయతీ సెక్రటరీ, మీకు లోకల్ ఎవరెవరైతే ఆఫీసర్, సంబంధిత ఆఫీసర్ ఉంటే ఫస్ట్ ఒకసారి కలివి విషయం ఒక రాతపూర్వకంగా రాసిచ్చి చెప్పండి. తర్వాత ఒక్క నిమిషం అన్న, మీకు కామారెడ్డి కిందకి వస్తుంది కాబట్టి వెంకటరమణారెడ్డి అన్న ఎమ్మెల్యే మంచిగానే స్పందిస్తాడు. మీరు అందరు కలిసి ఒకసారి ఫోన్ చేయడం, వాళ్ళ పిఏకో వాళ్ళకు చేసి ఆ కామారెడ్డిలో కూడా వెళ్ళి కలిసేయడానికి ట్రై చేయండి. ఆయన డైరెక్ట్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాడు ఇప్పుడు ఈ ప్రాసెస్ లో. అయితే డెఫినెట్ గా చేయాల్సిందే వాళ్ళు. అదే ఎందుకంటే నేను మామూలు రైతులు కదన్నా, నేను మామూలు రైతులు కాబట్టి నేను ఓన్లీ ఏంటన్నా ఓన్లీ 3 ఎకరాల రైతులు. ఒక్కొక్కడు 10 ఎకరాలు ఉన్నాడు, 20 ఎకరాలు ఉన్నాడు. కానీ ఏదో మనకు ఎప్పుడైనా బరాబర్ టైం టు టైం పెట్టుబడికి అన్నీ టైం టు టైం మనకు చేసింది కాబట్టి బాధ ఆవేదనే తప్ప ఇంకోటి ఏం లేదు. కాదు, ఇప్పుడు వాళ్ళు ఈసారి రుణమాఫీ చేస్తారు కాబట్టి పైసలు అడ్జస్ట్మెంట్ కోసం ఒకవేళ దాంట్లో వాడితే వాడవచ్చు, నెక్స్ట్ టైం కంటిన్యూగా ఇస్తారు. ఇవ్వకపోతే ఏ రైతు కూడా ఊరుకోడు. కానీ ఈ ఒక్కసారికి అయితే రైతు రుణమాఫీ ఇస్తున్నాం కదా, కొంత బర్డెన్ అవుతుందని అనుకున్నారేమో. మళ్ళీ ఏది ఇచ్చినా వీళ్ళు రుణమాఫీ చేసినా, రైతు భరోసా చేసినా మళ్ళీ మన మీదనే డబ్బులు తీస్తారు. దానికి ఏం వరి కాకండి. ఇటు ఇచ్చినా అటు తీసుకుంటారు, అటు ఇచ్చి ఇటు తీసుకుంటారు, ఏ గవర్నమెంట్ అయినా. మీరైతే ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే చేయండి. చేస్తే ఎమ్మెల్యే మీకు మంచోడే ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాడు. ఆ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. అసలు వరి అంటే మీరు పనిలో ఉండాలి. ఎవరెవరైతే ఉన్నారో కొద్దిమంది అందరు కలిసి ఒక టీం ఏర్పడి ఎమ్మెల్యే దగ్గరికి పోయిస్తాం, మా బస్ ఛార్జీలకు మరి మీరు అందరం కలిసి పెట్టుకోండి, అట్లా మాట్లాడుకోండి. టీం ఎందుకు సార్? ఇప్పుడు అంటే 20 తారీఖు నాడు 200 మంది రోడ్డుకి ఎక్కేందుకు రెడీ ఉన్నారు. సరే, నేను అనేది రోడ్డుకి ఎక్కడం కంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ చేయండి. తర్వాత అది కూడా కాకపోతే అప్పుడు రోడ్లు ఎక్కడము, ఇంకేమన్నా చేయడము, ఏదైనా చేయండి. ఇప్పుడేమో మనం అన్ని చూస్తున్నాం కదా. మైపాల్ మీ పేరు? మైపాలు. నేను నాది మినిమం 50 ఏళ్ళు ఉంటుంది బిడ్డ వయసు. నాకు కూడా కొడుకున్నాను, నీ లెక్క బయట ఉంటాడు, మీ దగ్గర పని చేస్తాడు, వర్క్ చేస్తాడు. అయితే వీడు ఏమీ లేదు ఓన్లీ మా కామారెడ్డి జిల్లాలో ఒక్క షారాన కూడా కాలేవు. హరీష్ రావు రాజీనామా చేయాలంటే ఇంకొక 20 రోజులు అయితే చెప్పులు అందుకొని మెడలెత్తారు ఈ రేవంత్ రెడ్డికి. ఉత్తుత్త కూడా కాదు. చెయ్యకపోతే ఎవరైనా తిరగబడతారు. కానీ తిరగబడు కాదు, నువ్వు ఆ రోజు కేటీఆర్ మీద ఎట్లా ఇది చేసినావు అట్లా చేయాలా. అయితే ఆ రోజు మనం ఎట్లా మాట్లాడినామో కేసీఆర్ మీద
మా కేటీఆర్ మీద మనం కూడా అట్లా మాట్లాడాలా, మనకు కూడా స్వేచ్ఛ కావాలా. మనం కూడా డెఫినెట్గా తప్పు ఏంటంటే రుణమాఫీ విషయంలో ఎక్కడనో ఒక దగ్గర రైతుల ప్రాబ్లం ఉండి రాకపోతే అది వేరు, కానీ ఇంతమందికి రాకపోతే అడుగుదాం డెఫినెట్ గా. నేను కూడా మరి అదే, ఎందుకంటే నీ అభిప్రాయం కూడా నేను తీసుకోవాలి కదా. ఖచ్చితంగా ఇప్పుడు అంతమంది రైతులకు రాలేదంటే నేను అరే నువ్వు గంత ఒరినవన్నా, గంత ఒరినవు, ఎంతో ఇది చేసినావు. ఇటు పిల్లలకు, అటు ఎంతో నిరుద్యోగులకు ఎంతో చేసినావు, అటు చచ్చిపోయిన వాళ్ళకు ఎంతో మాట్లాడినావు, ఎంతో చేసినావు. లాస్ట్కు శ్రమ ఫలితం అందింది. ఇప్పటికి కూడా మన శ్రమ ఫలితం అందాలా, నీది కూడా హెల్ప్ కావాలని అడుగుతున్నాను. నేను కూడా హెల్ప్ చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పిందే ఫైనల్ కాదు కదా, నేను కూడా క్రింద ఇంకా నేను వేరే రైతులతో మాట్లాడతా, వేరే దగ్గరికి వెళ్తా, తెలుసుకుంటా. కాకపోతే కనుక ఖచ్చితంగా రైతులకు సపోర్ట్గా ఉందాం. రైతులకు రుణమాఫీ అయ్యేదాకా నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను. సరే మైపాల్ యాదవ్, నేను మాత్రం 100% ఇయ్యాల నుంచి ఇదే పని మీద ఉంటా. ఆల్రెడీ ఫస్ట్ వాళ్ళకు ఈఆర్ఏ కలవన్నా, లేకుంటే ఈ పంచాయత్ సెక్రటరీ ఉంటే కలిసి వాళ్ళకి ఐడియా చెప్తారు కదా మనకి, ఇట్లా ఉంది మా పరిస్థితి అంటే వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఒకటి చెప్తారు. అగ్రికల్చర్ ఆఫీసర్ను కలవాలి, అగ్రికల్చర్ ఆఫీసర్ని ఒకటి బ్యాంక్ అయినను కలిస్తే వాళ్ళు ఏందో సమస్య ఏందో చెప్తారు. చెప్పిన తర్వాత ఏం చేయాలి, ఎమ్మెల్యేని కూడా ఒకసారి కలవాలి, తర్వాత ఎమ్మెల్యే కూడా తెలుసుకుంటాడు. అయితే తర్వాత కాకపోతే అనేది మళ్ళీ ప్రజా ఉద్యమాల ద్వారా, రైతు ఉద్యమాల ద్వారా అవుతుంది. కానీ చేస్తారు అనుకుంటున్నాను, టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకంటే చేస్తారనుకుంటే ఒక 50% పడితే పడుతుండొచ్చు అనిపిస్తుండే మైపాలు. లేదు చేయాలి, కనీసం ఒక 20% కూడా రాలేవు నాయన. అన్న సరే, నేను అనేది ఏంటంటే అది ఏం కారణమో నాకు తెలియదు, కానీ మీ సైడ్ చాలా దగ్గరలో కూడా వచ్చినాయి. నేను మొత్తం గ్రౌండ్ లో తెలుసుకుంటా. రైతులందరూ కొందరు కొందరు కాకపోతే ఎవరు ఊరుకోరు, వాళ్ళు చేస్తాను మాట ఇచ్చారు. అది డెఫినెట్ గా కాకపోతే 10 రోజులు పడుతుంది, 15 రోజులు పడుతుంది తెలియదు. కానీ మీరు ఇప్పుడు నేను చెప్పింది చేయండి. మీ పేరేం పేరు? భాగిరెడ్డి. భాగిరెడ్డి అన్న, నేను సేవ్ చేసుకుంటా. 100కు 100% వాళ్ళు రుణమాఫీ చేసే వరకు, అంటే మీరు జెన్యున్ ఉన్న వాళ్ళందరికీ చేసే వరకు, అది పెద్ద మొత్తంలో మీరు చేసే ఉద్యమానికి నేను వంతు సపోర్ట్ చేస్తా, అయ్యేదాకా ఉంటా. సరేనా? థ్యాంక్స్ మైపాల్. అదే మరి నీ మాట కోసం నేను నెల నుంచి ట్రై చేస్తున్నా బిడ్డ, ఆగదాం కాదు మరి. ఓకే నేను వేరే ఇష్యూస్ ఇది కూడా ఇంకో దానికి కూడా ట్రై చేస్తున్నా. నీతో పాటు హెల్ప్ చేస్తాడు చూడు అప్పుడప్పుడు, ఇదేమో టీవీ ఉంది ఆయనది, ఆయనకు కూడా చేసిన. అరే అస్సలు కలసలేదు బిడ్డ ఓసారి. మరి మనం రాత్రి 12 గంటలకు అట్లా చేసిరా మీరు? 12 గంటలకా? ఎవరో చేసిరు 12:40 ఎవరో. 12 ఎప్పుడు అయితే పొద్దున్నే చేస్తా, లేదంటే సాయంత్రం 7 గంటల 8 గంటల లోపే. ఇప్పుడు మీ కొడుకన్నా ఇంకెవరైనా పక్కకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నుంచి అని చెప్పి మెసేజ్ పెట్టాలి. మెసేజ్ పెడితే ఏమవుతుందంటే, కొడుకు అంటే చిన్న జాబ్ చేసుకుంటాడు. ఇప్పుడు మన పక్క తెలిసిన వాళ్ళు ఉంటే నంబర్ కొంచెం మెసేజ్ పెట్టంటే, మెసేజ్ పెడితే ఏంటంటే ఒక రైతు మాట్లాడుతున్నట్టున్నాడు అని చెప్పి మనం తిరిగి ఫోన్ చేస్తాం. వేరే వాళ్ళు కూడా చాలా కాల్స్ వస్తుంటాయి మనకు. అయితే నేను ఎన్నో చూసిన కాబట్టి నాయన నాకు బాగా నీ మీద నమ్మకం ఉంది అన్నట్టు. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడైనా, ఎంత ఒర్రి అయినా, ఏదైనా ముందుకు తీసుకొస్తావని నమ్మకంతో మినిమం నెల నుంచి ట్రై చేస్తున్నా కొన్ని విషయాలు అడుగుదామని. కానీ కొట్టాను ఇలా కలిసింది. సరే, ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలో అయితే వాళ్ళు August 15 అన్నారు. మనం ఈ సంవత్సరం అయితే నాయన నాకైతే మైపాలు, ఈ సంవత్సరం అయితే రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఇప్పటికి మోడీ పైసలు అయితే టక్ 6 నెలలు కాగానే 2,000 టక్ పడుతూనే ఉన్నాయి. సరేనా, నేను ఇప్పుడు August 15 అన్నారు కదా, మనం ఇప్పుడు నేను కూడా తెలుసుకుంటా. ఇప్పుడు మీరు ఒక్కరు చెప్పారని చెప్పేసి నేను రెచ్చిపోలేను కదా. నేను ఇంకా రెచ్చిపోతే కరెక్ట్ కాదు. ఇప్పుడు మాది సదాశివ నగర్ మండల్, ఎస్ఎస్ నగర్ మండల్. అవును. నియోజకవర్గం వచ్చేసి ఎల్లారెడ్డి వస్తుంది. ఎల్లారెడ్డి? కామారెడ్డి అనుకుంటున్నావు. ఎల్లారెడ్డి వస్తుంది నియోజకవర్గం. ఓకే, ఎల్లారెడ్డి అంటే మదన్ మోహన్ రావు వస్తాడు. మదన్ మోహన్ రావు తాడ మంది కాదు, మా బామ్మర్దే ఉంటాడు. ఇప్పుడు మీకు ఆరోగ్యం ఎట్లుంది మరి? దగ్గర వాళ్ళు అంటే ఇట్లుంటారు మైపాలు. ఎందుకంటే మీకు ఆరోగ్యం ఎట్లుంది ఫస్ట్? ఇప్పటికైతే భగవంతుడి దయ వల్ల మామూలుగా ఉంది. ఆయన మన గోపికృష్ణ చూసిండు. నిన్న కూడా హైదరాబాద్కి వచ్చిన. అదే అయితే ఇప్పుడు మనకు చాలా మంది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఓకే ఇవన్నీ మనం పట్టించుకోవాలా, ఓకే మంచిదే, కానీ ఒకటి మన ఆరోగ్యం కూడా పట్టించుకోవాలి. అయితే ఇప్పుడు చిన్న డ్రింక్ అలవాటు ఉన్నా, స్టఫ్ అలవాటు ఉన్నా అవన్నీ బంద్ చేయాలా ఫస్ట్. అని బంద్ చేసిన 2 నెలలు అవుతుంది. చెప్తున్నా, నెంబర్ 1 మనకు అప్పుడున్నట్టు పొలం పని, చేను పనులలో నడుచుకుంటూ పోవడు కానీ, కొంత చెమట వచ్చుడు కానీ, కొంచెం అప్పటితో చూస్తే కొంత అంతా ట్రాక్టర్లు, మిషన్లు ఎక్కువైనాయి కదా, కొంత ఎక్సర్సైజులు అవి ఇవి చేయడానికి ట్రై చేయాలి. బాగా హార్డ్ వర్కర్ బిడ్డ, అవసరం ఎందుకు, బాగుంటుంది. నాకు చాలా వర్కర్. నాకు ఇది కూరగాయలు వెళ్తే ఎప్పటికీ
వన్ ఎకరం తోట 1 ఎకరం పొలం ఉంచుతా, 1 ఎకరం ఎప్పటి కూరగాయలు పెడతా. ఓకే. ఓకే. మరి సింగిల్ అట్లా మరి మీరు బాగా కష్టం చేస్తే అది ఎట్లా వచ్చిందన్న నేను మరి? తక్కువ కష్టం చెప్తే బిడ్డ అందరు అదే అనుడు. నాతో ఉన్న వాళ్ళు కూడా హ్మ్. భగవంతుడు చూడు నీ కష్టమే నిన్ను కాపాడింది, నీ నీ సాయమే నిన్ను కాపాడింది, నీ పుణ్యమే నిన్ను కాపాడింది అంటారు. అసలు బతకడం అందరు ఇలా కామాడిలో కూడా బతకడాన్ని రిజెక్ట్ చేసి ఉస్మానియా ఆడికి ఫోన్ చేసి పంపించారు, శివంలాగానే పంపించారు. కానీ భగవంతుడు అన్నాడు సక్సెస్ చేసిండు. ఆ సార్ తొందరగా అందుకొని 2 స్టంట్లు వేసిండు, ఈ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి. ఓకే. అంటే ఏమైంది బుక్కంది అంటే కొలెస్ట్రాల్ లాగా ఏమన్నా అంటే కొవ్వు లాగా ఏమన్నా అడ్డం వచ్చింది అట్లా? జనరల్ గా అయితే అదే కొవ్వు పెరుగుతుంటది కదా గుండె ఏం అనలేదు, మొత్తంలో కరెంట్ షాక్ ఇచ్చిండు. ఆల్రెడీ చచ్చిపోయింది అనుకున్నా, నేను కూడా పీకిన ఒడిచిపోయింది అనుకున్నా. కాకపోతే సార్ లాస్ట్కి ఒక గిట్ల నీళ్ళక ఒక అర్ధగంట కూర్చోలో పెట్టుకుని మాట్లాడిండు. బాబు నీ అదృష్టం బాగుంది, ఆల్రెడీ చచ్చిపోయినావు, నువ్వు చచ్చిపోయిన ఎట్లా బతికింది నాకు కూడా అర్థం కాలే, కానీ 2 స్టాంట్లు వేసిన కానీ సక్సెస్ అయింది. అదృష్టమా అదృష్టం, నేను కూడా 2 చేతులు దేవుని మొక్కుకున్నా, ఫెయిల్ అవుతానేమో అని, కానీ మాత్రం సక్సెస్ అయినా. ఇక నీకు శరణం లేదు, కానీ డ్రింకు సిగరెట్ మాత్రం బంద్ చేయమని. కానీ ఘోరం కష్టం చేసిన అంత పెద్ద సిగరెట్లు కూడా తాగిన బిడ్డ, అబద్ధం ఎందుకు, నేను చేసుకున్నది ఇది కూడా చెప్పుకోవాలా మరి. ఇప్పుడు అదే మీరు ఇంత కష్టం చేసినా కానీ ఏమైందంటే ఇప్పుడు మనము ప్లాస్టిక్ కవర్లలో కూడా కొంత స్టఫ్ తెచ్చుకుంటాం కదా దుకాణాలకి వెళ్ళి కానీ హోటల్. అవి నేను పట్టించుకొని అవి నడై నాకు డైరెక్ట్ అయితే నేను తాగుడు, ఇంటికాడనే తాగుతా 2 పెగ్గులు లిమిట్, ఇంటికాడనే 2 పెగ్గులు పొద్దున దాకా పని చేస్తా, సాయంత్రం వస్తా ఇంటికాడనే 2 పెగ్గులు తాగుతా. దాని మనకు అది ఒక నా ప్రాబ్లం ఏముందంటే అడమన్న సిగరెట్ బాగా ఆయన తీసుమార్క ₹1,00,000 జీతం చేసినోడు కూడా తాగని సిగరెట్ తాగిన. యుద్ధం చేసినట్టు తాగేదేమో. అబ్బా యుద్ధం చేసినట్టు తాగిన. ఇప్పుడు తాగట్లేదా మరి సిగరెట్గా? ఇక బంద్ చేసిన బిడ్డ 2 నెలలే. అంటే ఇప్పుడు డాక్టర్లు ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి పోయి ఆ స్టంట్లు వేస్తే కానీ మీరు మారలేదు. అంతకుముందు ఎంతమంది చెప్పినా ఇని అటు మళ్ళీ కొట్టేదేమో. కాదన్నా మీరు 50 ఏళ్ళు అంటే పెద్ద వయసు అంటారు. ఇప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళకి 70 ఏళ్ళు ఉన్నాయి, తర్వాత కేశవరావుకు 80 ఏళ్ళు ఉన్నాయి, మల్లారెడ్డికి 73 ఏళ్ళు ఉన్నాయి, మీ కేసీఆర్ కు 70 ఏళ్ళు ఉన్నాయి. మీకు ఒక విషయం తెలుసా, మీ హరీష్ రావు కూడా నీకంటే పెద్దోడే మరి 53, 54 ఏళ్ళు ఉంటాయి. తర్వాత మీ కేటీఆర్ కు 50 ఏళ్ళు ఉంటాయి. మరి వాళ్ళకు అంత ఉంది. మీరు మీరు కాదు ఇన్నొద్దులు కష్టపడ్డారు, ఇప్పుడే మీరు సుఖపడాలి అన్న. మీ మన్మరాళ్ళతోని మన్మళ్ళతోని మంచిగా ఎత్తుకోవాలి, వాళ్ళకు తాత ప్రేమ చూపించాలా కదా. ఇక చూపించాలని బతికినట్టున్నా మైపాలు. ఇక్కడ నుంచి చాలా మారి ఇక్కడ నుంచి ఇంకా 50 ఏళ్ళు బతకాలన్నా. నువ్వు 50 ఏళ్ళకి అయిపోయిందంటే ఏందన్నా? ఇంకా 50 ఏళ్ళు అంటే మినిమం 60 ఉన్నా, 60 ఒకటి ఉండొచ్చు. కానీ అట్లా రేషన్ కార్డు మీద అట్లా వేసిండ్రు 55 దాంట్లో వేసిండు. కానీ 60 ఉన్నా మీరు ఇంకో 20, 30 ఏళ్ళు అయినా 20 ఏళ్ళు అయితే బతకాల మైపాలు. అదే మీరు రైతు పని చేసిన వాళ్ళు కదా మీరు. మళ్ళీ ఎందుకంటే నాకు వాస్తవంగా చెప్పాలంటే ఇక నేను ఒప్పుకుంటలేదో మైపాలు, నువ్వు డ్యూటీలో ఎట్లున్నావు, కానీ నేను చిన్నప్పటి నుంచి, నేను 14 ఏళ్ళ వయసులో మా నాన్న చనిపోయిండు. ఆరోగ్యం గురించి ఒక చిట్కా చెప్పిండు నేను అప్పట్లో. మనము మన 2 వీలర్ కు బండికి సర్వీసింగ్ చేస్తాం కదా, అట్లా గుండెకి సర్వీసింగ్ చెయ్యం మనం. గుండెకి సర్వీసింగ్ చేయాలంటే ఇప్పుడు బండికి సర్వీసింగ్ చేయాలంటే ఏం చేస్తాము, ఒక 6 నెలలకు 3-4 నెలలకు ఒకసారి మెకానిక్ షెడ్ తీసుకెళ్లి ఆయిల్ వేసి అంతా కడిగి క్లీన్ చేస్తారు కదా ఇంజన్ ఆయిల్తోనే. అట్లా మన గుండెని కూడా క్లీన్ చేసుకుంటే ఏంటంటే సరే మీకు ఏదైనా అలవాటు ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం లేకుండా ఉంటది. అదేంటి అంటే ఇప్పుడు మన 2 తమలపాకులు తీసుకోవాలి, తర్వాత కొంచెం ఒక ఎల్లిపాయ, 2 ఎల్లిపాయలు చిన్నవి, తర్వాత 2 తమలపాకులు, తర్వాత ఒక అల్లం ముక్క చిన్నది మంచిగా దంచి దాంట్లో పేస్ట్ లాగా అవుతుంది కదా. దంచిన తర్వాత ఒక్కసారి ఇట్లా అయిన తర్వాత దాంట్లో ఒక గిన్నెలు వేసుకుని ఆ గిన్నెలో కొంచెం తేనె కలుపుకొని అట్లా రోజు 1 నెల రోజులు తినాలి. తింటే మొత్తం గుండె అంతా సర్వీస్ అయిపోతుంది. లోపల కొలెస్ట్రాల్ అది ఇది ఏదైనా బ్లాక్స్ ఉన్నా గుండె కాడ ఏదన్నా అది ఉన్నా ఇది ఉన్నా అంతా సెట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ 4-5 నెలలకు మళ్ళీ ఒకసారి తినాలి. అట్లా ఏడాదిలో ఒక 3 సార్లు 3 నెలలు అనుకో, నెల తిన్నప్పుడల్లా 1 నెల రోజులు అట్లా తిన్నాం అనుకో. చాలా మందికి ఇప్పుడంటే సరే మీకు కొంత సిగరెట్ అలవాటు ఉంది, సిగరెట్ అలవాటు లేని వాళ్ళకి కూడా వస్తుందన్న. మందు సిగరెట్ అలవాటు లేని వాళ్ళకి కూడా వస్తున్నాయి. ఎందుకంటే మటన్ చికెన్ అది తింటుంటారు. ఇదొకటి నేను చెప్పిన నువ్వు అన్నట్టు మా ఇంటి దగ్గరనే ఒక పిల్లాడు పాపము ఏమీ అలవాటు లేదు, సిగరెట్ మందు అన్ని స్టప్ బిప్పు అన్ని అలవాటు. నేను మోటో పని చేస్తున్నాను, నాకేం కాదు, ఇక బతికినన్ను వదిలే అన్ని
వెనకటి నేను 20 ఏళ్ళ వయసు నాడు నాకేం దిక్కులేదు. 16 ఏళ్ళ వయసు నాడు 2 రూపాయలకు బాధపడ్డా. ఇలా 2 కోట్లకి ఎదిగిన. దాన్ని ఏం లేదు. నాకు దేవుడు ఇచ్చిన ఒక కొడుకున్నాడు, ఒక బిడ్డ ఉంది. బిడ్డకి 2 కొడుకులు. కొడుకు ఎట్లయినా ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ సంవత్సరం మనవరాలను ఎత్తుకుంటా అని ధైర్యంతో ఇంకేం బతికేది ఉన్నది. మస్తు సంపాదించిన, మస్తు అందరితో ఎంజాయ్ చేసిన, అందరిని పేరు తెచ్చుకున్నా. ఇలా నేను ఏదైనా లంగా పని చేసినా, భాగిరెడ్డి లంగా పని చేసిందంటే సమాజం అయితే ఒప్పుకోదు. నేను ఒప్పుకుంటానేమో కానీ సమాజం అయితే ఒప్పుకోదు అని నమ్మకం. ఇక మీకు అంటే సిగరెట్ మందు అలవాటు ఉండడం వల్ల హాస్పిటల్కి పోతే చచ్చిపోతున్నట్టు ఎట్లా బతికిండు, ఇప్పుడు మీరు ఎట్లా బంద్ చేసిర్రు, ఇవన్నీ విషయాలు ఏంటంటే ఇప్పుడు చాలా మంది కూడా ఇంకా ఇప్పటికి కూడా అదే ఊర్లో ఇప్పుడు మీ లెక్కనే ఆలోచించేటోళ్ళు, మీ వయసులో ఉన్నోళ్ళు, మీకంటే తక్కువ వయసులో ఉన్నోళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. అరే చాలే జీవితం అన్ని చూసినా కదా, ఉంటుంది లేకపోతే లేదని చెప్పి పొట్టు సిగరెట్లు తాగుకుంటా, మందు తాగుకుంటా కూడా ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకన్నా ఒక 1000 మంది మారిర్రు అనుకో, వాళ్ళందరికీ కొంచెం వాళ్ళ కుటుంబానికి మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు కదా. చాలా చాలా ఇది మళ్ళా చూడు మైపాలు నాయన, ఇది విచిత్రం చూడు గాథ గతన. అయితే నేను ఉండేది కామారెడ్డి డైరెక్ట్ ఇట్లా నొప్పి రాగానే ఇట్లా షాతీలో పట్టుకొని నొప్పి వచ్చింది ఇట్లా పట్టుకొని ఇట్లనే కూర్చుండి ఇట్లనే ఆయనతో ఎక్దమ్ స్టన్ అయిపోయినా. 40 గంటలు వచ్చినాయి, స్ట్రోక్ వచ్చింది. డైరెక్ట్ చెప్పిన ఇక నాకు స్ట్రోక్ వచ్చింది, నేను బతకట్లేను, సేమ్ చచ్చిపోయేటట్టున్నా. మా ఊళ్ళో ఒక సగల పిల్లలు చనిపోయాడు. అయ్యా మన డ్రైవర్ మా ప్రోగ్రామ్ తిరిగిన స్ట్రోక్ వచ్చింది, బతకట్లేను, చచ్చిపోతానే వరకు ఆయన మా కోడలు మా వాళ్ళు హుషారు చేశారు. ఆయన ఇంటి ముందటి పోయి ఇంటి ముందర గేట్ కాడికి పోయి నాగరాజు అంకుల్ నా ముందట అయింది. నాగరాజు అంకుల్ మా మామయ్య ఎటో చెప్తుండ్రు బతకట్టు లేడు అనగానే చటక్క 4 కార్యాలు చేసి ఆయనతో కొన్ని కార్లు వేసారు. ఏ హాస్పిటల్ అన్నారు మీరు వెళ్ళింది? యశోదలన్నా? యశోద యూనివర్సిటీ యశోద గోపికృష్ణ నంబర్ 1 డాక్టర్ ఆయన ఈ ఆటకు. అదే మీరు అసలు బతికిరండి, మీరు చెప్తున్నా అన్నాడు. అసలు చచ్చిపోయినావు బాబు, నువ్వు అసలు ఎట్లా బతికినావు దేవునికి ఎరక, నా చేతులకి తెలుసు. కానీ నువ్వు మంచిగా చేస్తలేడు అని మార్పు కావాలని కోరుకున్నాం. కానీ ఈ పొట్టి సామాన్యుడు అనుకుంటున్నావు ఏమి? ఇక అన్నా నేను అనేది అంటే ఇప్పుడు రాజకీయం గురించి మనం కాదు కానీ ఇప్పుడు ఆరోగ్యం గురించి. నేను నిజంగా చెప్తున్నా, నేను ఇంతకు ముందు 30 ఏళ్ళ కాంగ్రెస్ నచ్చినోనే. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయన మైపాలు చెప్పుకుంటే గొప్పతనం కాదు. ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుని 3 లక్షలు మాతయినాయి, 5,000 మాతకాల బిడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో. అవునా, అది మన రైతు రుణమాఫీ ఖచ్చితంగా మనం చేపిద్దాము. గంప గోవర్ధన్ కూడా అయినట్టు సోషల్ మీడియాలో వస్తుంది, అవన్నీ చేపిద్దాము అన్నా. నేను ఉన్న దాని విషయంలో నేను ఉంటా. కానీ నేను అనేది ఏంటంటే, హలో, ఇప్పుడు హెల్త్ విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు నాకు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదన్నావు కదా. నేను ఇప్పుడు ఐడెంటిఫై చేసిన, గుర్తుకొచ్చి ఇప్పుడు నేను కొంచెం చెప్పంగానే మీరు మొత్తం చెప్పుకొచ్చారు. అంటే ఆ రోజు అంటే ఆల్రెడీ మీది రెగ్యులర్గా కంటిన్యూగా సిగరెట్స్ కానీ మందు కానీ కొంత స్టఫ్ కానీ ఏదో ఒకటి తింటాం కదా, అట్లా అది అవ్వడం వల్ల ఏమైందంటే అది బాగా ఎక్కువైపోయింది ఏంటంటే ఆ రోజు ఇక అది ఆ రోజు కాకుండా ఇంకా వారానికో 10 రోజులకో నెల రోజులకు అయ్యేదే. అయితే ఆ రోజు ఏమైపోయింది, వాళ్ళు ఫోర్స్ చేసేసరికి మొహమాటానికి పోయి మంచిగా ప్రేమగా మాట్లాడుకుంటున్నాం కదా అని చెప్పేసి గ్లాస్ లో కొంచెం పోసి నీళ్లు పోసి తాగి వెంటనే అక్కడ ఉండే స్టఫ్ తీసుకొని మళ్ళీ అదే గ్యాప్ లో సిగరెట్ తాగితే స్వర్గం కనబడుతుంది అనే మీరు ఆ లైన్ లో ఉన్నారు. అంత అద్భుతంగా అనిపిస్తుంది. అంటే మా చుట్టాలు నేను మంచిగా నా సిగరెట్ ఇది అంతే మీకు వైభోగం లెక్క అనిపించి మీరు ఇంకా కొంత మైపాలు అడికెళ్ళైనా నిజామాబాద్కి వెళ్ళి వీళ్ళందరినీ తోలుకొని మొత్తం 7 మెంబర్స్ కార్లో తోలుకొని డైరెక్ట్ 3 అపాయింట్మెంట్లు దాటితే యశోదత్తదనంగా వెనక టైరే పంక్చర్ అయింది అదే రోజు అంబులెన్స్. అదే అప్పుడే ఇక 5 నిమిషాలు అయితే హాస్పిటల్కి పోతాం మనం. ఓ అమ్మ, అది ఎంత టెన్షన్ అవుతుంది మనుషులకు. ఇక ఏమన్నాడు పాప మన కడుసలాగుంటా మాడు కామారెడ్డి, అయ్యా మీరు ఏమనుకోరంటే టైర్ పంక్చర్ అయింది అట్లే చంపుతాం మరి జరెత్తిస్తుంది ఏమనుకోరా అన్నాడు. పోరే బాబు నీ ఇష్టం రా, నీ దయరా, మనిషి బతికినోడు కావాలని మా వాళ్ళు అనగానే ఆడ అట్లే చంపకపోయింది హాస్పిటల్ దాకా. అమ్మ టైర్తో అట్లా పోయింది, దాంతోనే పిలిచింది 2000 టైర్ వీగినా సరే కానీ మనిషి బతికిన న్యాయ చెప్తాడు కామారెడ్డి అని ధైర్యం. ఏదైనా పెద్ద సినిమా స్టోరీ ఉంది, మొత్తం ఇక సినిమా స్టోరీ అయింది. అప్పుడు అగట్లా జరిగింది కథ బాగుంటుంది ఇట్లా బతికిన. అయితే కాదన్న, నాకు ఇప్పుడు మీ స్టోరీలో నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇదంతా కూడా తెలిసి తెలియక అంటే ఇప్పుడు చూడు మనం మోమాటానికి పోయి
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడు బయట తాగని వాళ్ళు కూడా బయట తాగిర్రు, అది ఎక్కువ అయిపోయింది. సరే ఇంకా 4 రోజుల కన్నా, నెల కన్నా, 2 నెలల కన్నా, 6 నెలల కన్నా మీ ఇంటికాడన్నా వచ్చేది అది. అంటే ఇట్లా రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళకి తప్పదు. కంపల్సరీ అది ఆయల్ల ఓవర్లోడ్ అవుడుకు వచ్చింది. ఆ సమస్య ఇంకొక రోజు అయినా వచ్చేది అది. వచ్చేది రాకుండా ఉండదు అది. ఎందుకంటే ఆ రోజు ఓవర్లోడ్ అయిపోయింది. మీరు జనరల్ గా 2 పెగ్గులు తీసుకుంటే 3 పెగ్గులు అయింది. 3 సిగరెట్ల దగ్గర 6 సిగరెట్లు కొట్టినట్టున్నారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసి ఒక మంచి పని ఏం చేశారంటే, ఇప్పుడు మీ లెక్కనే ఊరికి ఒక 50 మంది ఇట్లనే తయారయ్యారు. ఎట్లా నాకు అన్ని అయిపోయినాయి, నాకు ఏదైతే ఏమైంది, నేను అన్ని సంపాదించిన, నేను అంతా సెట్ అయిపోయారు, నేను 4 సిగరెట్లు ఎక్కువ తాగితే పోయేదేముంది, ఒక పెగ్గు రోజు 2 పెగ్గులు తాగితే పోయేదేముంది, నేను సంపాదించింది నేను ఖర్చు పెడితే పోయేదేముంది, సుఖపడకపోతే ఎందుకు అని ఇట్లా మెంటాలిటీతో ఆలోచించి కూడా రెగ్యులర్ గా దావతులు చేసుకోవడము, రెగ్యులర్ గా తాగడము, రెగ్యులర్ గా ప్రతిరోజు సిగరెట్ కొట్టడము, ఇది మళ్ళీ ఆడ పని చేస్తారు, డబ్బులు సంపాదిస్తారు. కానీ ఇప్పుడు ఎంత పని చేసినా ఎన్ని చేసినా ఇప్పుడు మనకు అర్థమైంది ఇవన్నీ. నాయన నేను చెప్పేది కూడా అందులో సంపాదించేది ఒక 60 పైసల మంది, 40 పైసల మంది ఫాల్ట్ కాలే. అయితే మైపాలు నేను ఎందుకంటే నేను అన్నిటికీ అందుబాటులో ఉన్నా, అన్ని ఆరి తీరినా, అన్ని చూసినా, అన్ని చేసినా, ప్రతి ఒక్కటి రాజకీయము నుంచి మా కష్టం గురించి, భగవద్గీత గురించి, ఆత్మ గురించి, అభిమానం గురించి ప్రతి ఒక్కటి తెలుసుకున్న ఈ 60 ఏళ్ళ. కానీ ఒకటి తెలియంది ఏంటి అంటే నాకు రైటింగ్ చదువు రాదు. ఓకే, ఇంకా రైటింగ్ చదువు వస్తే అది వేరే లెవెల్ ఉంటుండే. కానీ అనేది ఏంటంటే అన్న, ఇప్పుడు సరే ఫాల్తుగాలు చచ్చిపోతే ఏమన్నా కానీ అది గంగలో పోను, కానీ మంచి వాళ్ళు ఉంటారు, కొంచెము కష్టపడ్డోళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరికీ తెలవాలి, ఇది ఎంత ఒక పెద్ద లెసన్ అన్న. చాలా మంది ఈ మధ్య నేను చూస్తున్నా కదా, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఏంటంటే బాగా కష్టపడి సంపాదించిన వాళ్ళు ఇట్లనే ఇక కొంత అంటే కొంచెం రిలాక్స్ కోసం కొంచెం మందు అలవాటు, కొంచెము నాన్ వెజ్ లేదంటే వెజ్ ఏదో స్టఫ్, తర్వాత కొంత సిగరెట్, ఇట్లా ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు తీసుకోవడం వల్ల మొత్తం ఒక్కటేసారి ఇట్లా కింద పడిపోయి మనుషులు మొత్తం ఖరాబ్ అయింది. ఇప్పుడు మీరు బతికిరు కానీ చాలా మంది చచ్చిపోతారు, అట్లా రోజుకు 100 మంది చచ్చిపోతారు తెలుసా. అయితే వాస్తవం. అయితే నాకు కూడా ఓవర్ యాక్షన్ ఏమైంది మైపాలు, నేను మాకు అయ్యలేడు, అవ్వ తెలియదు, చిన్నప్పటి నుంచి బతుకు మీద పడ్డము, కష్టం మీద పడ్డము. అడమని చిన్నప్పటి నుంచి 14-15 ఏళ్ళనే బీడీ అలవాటు అయింది. అప్పుడు బీడీలు బిడ్డ ఇప్పుడు ఎక్కడి బీడీ ఆడమని సిగరెట్లు ఈ మందు కూడా వాస్తవంగా మాకు ఒక 8 ఏళ్ళు ముందు 10 ఏళ్ళ ముందే కానీ మందు కూడా మా విలేజ్ లో మందు లేకుండా బిడ్డ. చెట్ల కళ్ళు ఒక సీసా, వారంకు 10 రోజులకు ఒక సీసా, అది ఇంటికి తెస్తేనే గమ్లోడు తాగుడు. నాకు ఏది లేదు వాస్తవంగా చెప్పాలంటే. నిజంగా ఇది నువ్వు అన్నది ఈ 10 ఏళ్ళ కోలే ఏమంట కేసీఆర్ మొదలుపెట్టిండో మందు తాగుడు. మళ్ళీ ఒకటి మంచిగా యాదవ్చుకో, మైపాల్ యాదవ్ లేనా మీరు? యాదవ్ మైపాల్ యాదవ్ మరొక యాదించుకో. కామారెడ్డి ఏరియాలోనేమో తక్కువ, 15 ఏళ్ళ కిందనే సిరిసిల్ల ఏరియాలో మాకు రిలీషన్ 15 ఏళ్ళ కిందనే మందు బాటలు తెచ్చిండు. 15 ఏళ్ళ కిందనే 15 ఏళ్ళ కిందనే మందు బాటలు తెచ్చిండు మా సరుకు సిరిసిల్లనే. అయితే వాళ్ళకు మాకు 5 ఏళ్ళు డిఫరెంట్. మాకు 10 ఏళ్ళ ముందు తేలింది మందు, వాళ్ళకు 15 ఏళ్ళ ముందే వాళ్ళు రన్నింగ్లు ఉన్నారు. వాళ్ళు హుషారున్నారు. మళ్ళా ఇప్పటికి నువ్వు అన్నట్టు మందుల 99% సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మొదలు పెడితే ఇటు మన మాచర్ల చౌరస్తా దాకా, మాచర్ల చౌరస్తా నుంచి ఇటు నిజామాబాద్ బైన్స దాకా ఒక 90%, ఒక 10% నో, ఒక 10% నో. ఎందుకంటే నేను అన్ని చూస్తా బిడ్డ, అన్ని తిరుగుతా. నేను మినిమం ఏడకోతా అనుకుని ఒక్కో రోజు పిక్కని పుట్టింది అనుకో, ఆడిపోతా. ఏది మన అంకాపూర్ పోతా. ఇప్పుడు మనం ఆయుర్వేదం అది ఇది నమ్ముకుంటే మంచిది, మన తిండి మార్చుకోవాలా. తాగుడు బంద్ చేయకుండా నువ్వు ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటాయండి? మళ్ళీ ఇప్పుడు మన మెడికల్ టాబ్లెట్లు సరే, ఇప్పుడు మీదంటే ఎమర్జెన్సీ హార్ట్ సంబంధించి వచ్చింది కాబట్టి ఓకే, కానీ లాంగ్ టర్మ్లో ఈ మెడికల్ ఎక్కువ వాడినా వాటి వల్ల కిడ్నీలు ఖరాబ్ అవడు, షుగర్లు, బీపీలు ఇంకా ఎక్కువ అవడు, ఇవన్నీ జరుగుతుంది. నేనేమన్నాడు ఇదే మైపాల్ వాస్తవం నువ్వు చెప్పిన దానికి ఆన్సరు. అయితే సార్ నేనేమన్నాడు 3 నెలలకు రాసుకునే బాపాను బట్టి. ఎందుకు సార్ 3 నెలలకు? ఇప్పుడు ఫస్ట్ నా గుండె, నా హార్ట్ ఏ రకంగా ఉంది, సక్సెస్ ఏదన్నా నీకేమన్నా డౌట్ కొట్టిందా?
ఉమ్, నాకు ఇది ఒకటి ఓపెన్ చెప్పారు సార్ అన్న. ఉమ్, అంటే ఎందుకు ఏమన్నా స్టార్ట్ చేస్తావా అని అడిగింది. ఉమ్, లేదు సార్ ఇక మర్చిపోయిన అయిపోయింది, ఉమ్, కానీ నాకు ఎందుకంటే ఇంకొక 10 ఏళ్ళు బతకాలనే ఆశ ఉంది అని అన్న. ఉమ్, అంటే స్మోకింగ్ ప్లస్ డ్రింకింగ్ బంద్ చేసినాం అనుకో, ఉమ్. 10 ఏళ్ళు కాదు ఇంక 20 ఏళ్ళు బతావని. బా మంచి మాట చెప్పినా. ఇవి రెండు బంద్ చేసినాం అనుకో, 20 ఏళ్ళు గ్యారంటీ ఇస్తా. ఎన్ని నెలలు రాయమంటే బాబు మందులు? 3 నెలలకు రాయన్నా అన్నాడు. 3 నెలలు ఎందుకు సార్, నేను ఇప్పుడు ఏమన్నా పని చేసుకోవచ్చునా, డ్రైవింగ్ చేయన్నా అద్దా ఇట్లనే కాళ్ళనడకన్నాడు అన్నాను. అంటే నువ్వు కారు నడుపుకోవచ్చు, మామూలుగా బైక్ నడుపుకోవచ్చు, కానీ వేటు ఇప్పుడు వ్యవసాయదారులు మీరు ఎందుకంటే పొలం కడుకోగానే ఇట్లా మసాలా ఆడుతుంటే ఇబ్బంది అవుతుంది. ఆవేశం పని చేయదు, మామూలుగా చేసుకుంటా అంటే చేసుకో, కానీ వదన్లు మాత్రం లావటము. వజన్ లేపితే మళ్ళీ బరువు అవుతుంది గుండె మీద. మజన్ లేపితే వెయిట్ పడుతుంది, దాని మీద ఆటో మీద వెయిట్ పడుతుంది. ఇప్పుడు మాత్రం ఫ్రెష్ ఆటో ఫ్రెష్ ఉంది, గుండె ఫ్రెష్ ఉంది, నీకు ఎలాంటి జబ్బు లేదు, జ్వరం లేదు. 3 నెలలకు రాస్తాను, 3 నెలలకు వస్తారు, నెలకు రాని అవసరం అనుకో మళ్ళీ వస్తా, లేదంటే నెల వరకు నేను ఆల్రెడీ పొలం కడిపేస్తాను పోయినా ఇబ్బంది లేదు, కానీ మసాలా సంచులే ఆటం. అదే లేవటకు ఇప్పుడు మీకు ప్రాబ్లం అది పెద్దదే కాబట్టి ఆయన డాక్టర్ చెప్పినట్టు ఇప్పుడు వినాలి. మొత్తం సెట్ అయిపోయినాక మనం కొంచెం ఆయుర్వేదంకి సంబంధించి, నాకు కూడా కొన్ని తెలుసు, సాల్మాన్ ఒమేగా 3 అంటారు, సాల్మాన్ ఫిష్ ఉంటుంది, దానికి సంబంధించిన టాబ్లెట్ అని కాదు కానీ అట్లా ఉంటాయి, జెల్స్ ఉంటాయి, మంచిగా ఉంటాయి. అది ముందు మనం వాడుకున్నా సరే రానోళ్ళు వాడుకుంటేనేమో అసలుకే రాదు, వచ్చిన వాళ్ళు వాడినా మళ్ళీ భవిష్యత్తులో రాదు. అట్లాంటి మంచి మంచి మార్కెట్లో అద్భుతమైన ప్రొడక్ట్స్ వచ్చినాయి, కానీ మనకు తెలియదు. మన లోకంలో మనమే ఉంటాం కదా చాలా మంది. అది చేయాలి. ఇప్పుడు నేను తమలపాకు చెప్పింది కూడా భవిష్యత్తులో అందరితో చేపిస్తే బతికించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది దీంతోనే కాకుండా తాగుడు తినుడు సిగరెటే కాకుండా కూడా ఈ మధ్య ఏమవుతుందంటే ఈ గాలి కూడా కలుషితం అయిపోయి విపరీతమైన, ఇప్పుడు చెరువులు కబ్జాలు చేయడం వల్ల, ఇప్పుడు ఎస్పెషల్గా సిటీలలో అక్కడిక్కడ గాలి అనేది తగ్గిపోయింది. పార్కులు లేవు, చెరువులు లేవు, అన్ని కబ్జాలు చేయడం వల్ల గాలి అనేది సరిగ్గా లేకపోవడం వల్ల గాలిలో కూడా మంచి గాలి ఉంటుంది. మంచి నీళ్ళు తాగుతాం, ఇప్పుడు మంచి నీళ్ళు తాగిన దానికి మనం మోర్ నీళ్ళు తాగిన దానికి తేడా ఉండదా? చాలా తేడా ఉంటుంది. అట్లనే మంచి గాలి, ఆక్సిజన్, మంచి గాలికి కొంచెం కలుషితమైన గాలికి కూడా చాలా తేడా ఉంటుంది కదా. చాలా చూడు, 15 ఏళ్ళ కింద చూడు ఎలా ఉంది హైదరాబాదు, ఇప్పుడు చూడు ఎలా ఉంది. అది చూడు, కబ్జాలే, షెడ్లు కూడుకుడే, అపార్ట్మెంట్లు కట్టుడే, కాంప్లెక్స్ కట్టుడే. అది ఇప్పుడు రంగనాథ్ సార్ వచ్చి బాగానే చెరువులు కబ్జాలు చేసిన వాళ్ళు, పార్కులు కబ్జాలు చేసిన వాళ్ళు చేస్తుండు. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, మనం భవిష్యత్తు పిల్లలు, ఇప్పుడు మీ మనమరాలైనా సమాజం మంచిగా ఉండాలంటే ఏడ కబ్జాలు కాకుండా అన్ని దగ్గరలో చెట్లు, చెరువులు, పార్కులు ఇవన్నీ మంచిగా ఉండి పర్యావరణాన్ని కాపాడుకుంటేనే ఉంటుంది. లేకపోతే 15 ఏళ్ళ కూడా హార్ట్ అటాక్లో చచ్చిపోతారు. మరి వాళ్ళకి ఏం తాగుడు అలవాట్లేదు, తినుడు అలవాట్లేదు, సిగరెట్ లేదు. ఇంటర్మీడియట్ పిల్లగాళ్ళు, 10th చదివేటోడు, డిగ్రీ చేసేటోడు, సాఫ్ట్వేర్ ఉద్యోగి, బ్యాంక్ ఎంప్లాయీ, వీళ్ళందరూ పట్టాపట్ట రాలిపోతారు. ఎందుకు? వాళ్ళకి కరెక్ట్ ఆక్సిజన్ అందుతలేదు బాడీకి. వాళ్ళు ఒకటి ఎక్సర్సైజ్ చేయరు, రెండోది సరిగ్గా గాలి లేకపోవడం, సరిగ్గా తిండి తినకపోవడం. మొన్న చూస్తే కదా మన మల్లారెడ్డి దానిలో మరి పిల్లగాడు ఎగ్జామ్ రాయంగా. అంటే ఇది గాలి బాగా ప్రాబ్లం ఉంటుందన్న. తిండి కంటే కూడా గాలి అనేది మనకు అందరికి, ఇప్పుడు నీకు ₹1,00,00,000 లేకుండా బతకొచ్చు, కానీ గాలి లేకపోతే బతకలేం కదా. ఖచ్చితంగా కావాల్సింది నంబర్ 1 ఆక్సిజనే కావాలి. ఆక్సిజనే కావాలి. ఆక్సిజన్ తర్వాతనే తిండి. నీకు తిండి లేకున్నా బతకొచ్చు ఒక 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు, కానీ గాలి లేకపోతే ఒక్క గంట కూడా బతకలేం. చాలా ఉపయోగపడుతుంది. లేకపోతే అంటే మీకే కాదు అన్న, ఇప్పుడు మీరు ఒక చెట్టు పెట్టడం వల్ల మీ ఒక్కరికి కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అందుతుంది ఆ గాలి. పరిచయం అయిపోయి అబ్బాయి ఈయన టెక్నిక్ మంచిగా యాప్ చెట్ను ఇయ్యడు అంటారు. అదే యాప్ చెట్లు, రాగి చెట్లు మనం భవిష్యత్తులో పెంచిపియాలి, భవిష్యత్ తరాలను కాపాడుకోవాలి. ఇప్పుడు మీరన్నా ఒక 60 ఏళ్ళు బతికిరు, మరి నెక్స్ట్ జనరేషన్ అందరు 60 ఏళ్ళన్నా బతకాలంటే కూడా ఎక్కడికక్కడ మనం ఈ చెరువులు కబ్జా కాకుండా, పార్కులు కబ్జా కాకుండా, ఈవెన్ కామారెడ్డి, నిజామాబాద్ ఏరియాలో, వరంగల్, బైంసా, నిర్మల్లో కూడా కబ్జాలు అయిపోయి రోడ్లలో మీదకి నీళ్లు వస్తున్నాయి. దీనివల్ల అంటువ్యాధులు వస్తాయి. తర్వాత వర్షాకాలం అంటువ్యాధులు వస్తాయి, పిల్లలు కొట్టుకుపోతుర్రు. చాలా డేంజర్, వ్యవస్థ డేంజర్కి వెళ్ళిందన్న. మీరు అదృష్టవంతులు, 60 ఏళ్ళ కిందట పుట్టడం వల్ల సమాజం అంతా చూసిరు, కానీ ఇప్పుడు పిల్లలకు అదృష్టం లేకుండా పోయిందన్న. మనము చేద్దాం, నేను మీ నంబర్ సేవ్ చేసుకుంటా, మనం మళ్ళీ మాట్లాడదాం. ఈడ మాట్లాడ కూడా కామారెడ్డి 2,000 ఎకరాలు
2,000 ఎకరాలు కవితమ్మ వచ్చి బతుకమ్మ ఆడి కబ్జా చేసింది. ఆయన దాని బినామీని ఈయన పెట్టింది చంద్రశేఖర్ రెడ్డిని. నా ఇంటి మంచిగా నా ఇంటి పక్కన పెట్టింది. ఆడికి వచ్చిన వాళ్ళందరూ నా దాడికి వస్తారు. కానీ నేనేం పట్టించుకోను, ఎందుకంటే మనం దూరంలో ఉంటాం. మనకు అదమైన సొమ్ము వద్దు. మనం ఏమన్నా ఫిరీలు వచ్చిందంటే నేను దగ్గరికి రానియా, గేట్ ఓపెనియా. ఆ కవిత వచ్చినాటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎంత ఉంటాను అంత ఉంటాం. మళ్ళీ వాళ్ళు ఏం చేసి తీసుమరకలు తెలుసా, జర అడ్డం పొడి మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి ఏజ్ ఉన్నాడని అన్ని సస్పెండ్ చేసాడు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేయగానే ఎగ్జామ్ కాంగ్రెస్ వచ్చిండు. ఇలా 2,000 ఎకరాలు వెంచర్లు పెట్టుకుంటా దుమ్ము అమ్ముతానున్నాడు, ఒళ్ళు అయితేనే ఉన్నాయి, కొట్లాడుతూనే ఉన్నారు. ఆ సొమ్మంతా ఉంది అనుకున్నావు, ఆ సొమ్మంతా కవితమ్మది, గవర్నమెంట్ ల్యాండ్. అదే అన్న, ఇట్లా చాలా మంది చేయడం వల్ల ఏమైందంటే భవిష్యత్తు తరంలో ఇప్పుడు నేను హైదరాబాద్ లో మొన్న వర్షం 2 రోజుల కిందట బాగా పడ్డప్పుడు నేనే ఇక రామ్నగర్ సైడ్ అరే ముందుకెళ్దామంటే కదులుతలేదు బండి, ఒక ఆటో అయిన ఎక్కితే ఆటో ఆగిపోయింది. తర్వాత ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏమైతుందంటే అన్ని చెరువులు అన్ని కుంటలు నాలాలు అన్ని కబ్జాలు చేయడం వల్ల రోడ్ల మీదకి వచ్చి ఆగిపోతున్నాయి నీళ్లు. ఎస్, అయితే రాత్రి పడ్డ వర్షం కూడా అదే ప్రసక్తి అయింది. ఇప్పుడు మా ఇంటి చుట్టూ 4 దిక్కులల్లా 4 దిక్కుల రోడే నా ఇంటి చుట్టూ కామారెడ్డి 3 రోడ్లు ఊరాలేవు. లాస్ట్ ఒక్క రోడ్లు వచ్చిన మనమని తోలుకొని స్కూల్కి వెళ్ళి బిడ్డ కొడుకుంటాడు ఈయనే. ఇక మైపాల్ యాదవ్ ఇప్పుడు వీలు ఉంటే చిన్నగా కామారెడ్డి కొత్త బస్ స్టాండ్లో దిగి ఒక్క కాల్ చేసినాం అనుకో, కామారెడ్డి కొత్త బస్ స్టాండ్ వెనుక భాగమే నయం అని అపార్ట్మెంట్ అని ఉంటుంది. అపార్ట్మెంట్ పక్కకే మా ఇల్లు. నువ్వు వచ్చినావు అనుకో, నేను ఇవన్నీ ఈ కవితమ్మ ఈ లక్కూరలు ఈ పుండకూరలు అన్నీ చూపిస్తాను నీకు. నేను మీ నంబర్ సేవ్ చేసుకుంటాను, చాలా సేపు అవుతుంది, నేను మళ్ళీ మాట్లాడదాము. సరేనా? ఓకే నాయన, సంతోషం. సంతోషం, థ్యాంక్స్.